అందాలు చూడతరమా అన్నట్టే ఉంటాయి కొన్ని దిక్కుల ప్రకృతి సుందర అందాలు. సీజన్ను బట్టి ప్రకృతి అందాలు పబ్లిక్ను ఆకట్టుకుంటాయి. అట్లాంటి ఆకట్టుకునే చోట్లు ఎక్కడన్నా ఉన్నాయంటే టూరిస్టులు ఊకుంటారా చెప్పుర్రి. సందు దొరికితే చాలు చూసేతందుకు ఎగేసుకొని వస్తారు. అవి అట్లనే ఒక ఆడికి ప్రకృతి అందాలను చూసేతందుకు టూరిస్టులు ఎగబడ్డరట. ఎక్కడనో మరిగా ముచ్చట మనం కూడా చూద్దాం పార్రి. కాంచి సల్లగా మొగిలి మీదికెంచి మంచు కురుస్తుంటే గరం బట్టలు తొడుక్కొని నెత్తికి షెత్తిర్లు కొప్పెర్లు పెట్టుకొని మంచు అందాలను ఆస్వాదించేందుకు పోతున్నారు పబ్లిక్. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సిమ్లా, మనాలి, రాజూరి ఏరియాలలో మంచు గట్టిగా కురుస్తున్నది. మంచు గడ్డలు పడుతుంటే మంచు గడ్డల నడుమ మజా చేయనీకే బండ్లు కట్టారు. సిమ్లా, మనాలికెల్లా పోయేటి బాటలన్నీ ఇట్లా బండ్లతోని కిక్కెలిసినాయి. ఇటు ఐతారంగోలిగా సెలవు ఉండుతోని బండ్లు బయటికి తీసారు. పొల్లగాలను ఎంబడేసుకొని పోయి మంచు గడ్డల నడుమ ఆటలాడుకుంటా మస్తు సందడి చేసారు. అగ చూడు ఎట్ట మంచు కురుస్తున్నదో. ఇండ్ల మీద, తొవ్వల పొంటి, చెట్ల శ్యామల మీద ఏడ చూసినా తెల్లటి పాలనూరు కాసంటి మంచు కనపడుతుంటే చూసేతందుకు రెండు కళ్ళు చాలతలేవు కదా. మొగిలి మీదికెంచి పిల్లలు మంచు పడుతుంటే కూడా బుడ్డ పొల్లగాలను ఎంబడేసుకొని చెవులకు సల్లడి గాలిపోకుండా మంకీ క్యాపులు తగిలించుకొని ఎంట తీసుకుపోయేళ్ళు. పెద్దోళ్ళు బుడ్డ పొల్లగాళ్ళని తేడా ఏం లేకుండా అందరికందరూ మంచు గడ్డల్ని పట్టుకొని మీదికి ఎగిరేసుకుంటా సందడి చేసేళ్ళు. ఇక ఇదిట్టుంటే వాన ముసురు పెట్టినట్టే మంచు కురుసుడుతోని ఇండ్లు, రోడ్లన్నీ తెల్లటి మంచుతో నిండినాయి. అందుకనే ఎప్పటిదప్పుడే మంచును ఎడిదాటు లేకుండా చేసేందుకు సౌలతులన్నీ చేస్తున్నారు అధికారులు. ఏదన్నా గాని ఇది గాని ఇగం కాలంలో అది కూడా బర్బు బండల మీద భయం లేకుండా ఆటలాడుతున్నారు. కానీ జర పైలంగుండూరి నెత్తురు గడ్డలు కట్టేటి ఈగంలో పొల్లగాళ్లకు పానాలు అడిటేమన్నా కాగాలే అంటున్నారు గీళ్ళ ఆటలు చూసిన పబ్లిక్. ఏదైతే గాని మంచు గడ్డలు మాత్రం పాలనూరుగలు ఉన్నట్టే భలే ముద్దుగున్నాయి కదా.